హలో, అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలామందికి షుగర్ పేషెంట్స్కి ఏంటంటే ఫుడ్ విషయాల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే ప్రాబ్లం అవుతుంది, ఫ్రూట్స్ తినొచ్చా తినకూడదా, నీళ్ళు ఎంత తాగాలి, ఏ టైంలో వాకింగ్ చేయాలి, ఎంత వాకింగ్ చేయాలి, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మార్నింగ్ లేచినప్పుడు ఇమ్మీడియట్గా లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగడం మంచిది. అదే డైజెషన్ గురించి కానీ మెటబాలిజంలో కానీ. అండ్ నైట్ అంతా మనం నిద్రలో ఉంటాం, ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి ఇంటర్నల్ ఆర్గన్స్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ డ్రై అయిపోయి ఉంటాయి. సో ఒక గ్లాస్ వాటర్ తాగితే మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా సర్క్యులేట్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత మనం డైట్ వస్తే చాలామంది ఏంటంటే మేము రైస్ మొత్తం మానేసాం, చపాతీలు తింటున్నాము, అది తింటున్నాము, ఉప్మా తింటున్నాం ఏదో చెప్తుంటారు. బట్ రైస్ కంప్లీట్గా స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. లంచ్లో ఒక కప్పు, అంటే మామూలుగా మరీ హెవీగా తినకూడదు, ఒక కప్ రైస్ తినవచ్చు. సో మనకి మెయిన్గా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఆర్టిఫిషియల్ అంటే పర్టికులర్గా ఇప్పుడు షుగర్ ఐటమ్స్. షుగర్ అనేది ఆర్టిఫిషియల్, అది వచ్చేది మన షుగర్ కేన్ నుంచి అయినా దాన్ని తయారు చేసే ప్రొసీజర్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. పర్టికులర్గా నేను అందరికీ 5 వైట్స్ అవాయిడ్ చేయమని చెప్తాను. అది వైట్ షుగరు, సాల్ట్, మైదా, మిల్క్ అండ్ ఈ రైస్, వైట్ రైస్. సో ఇవి అవాయిడ్ చేయడం కానీ తగ్గించడం కానీ, కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే షుగరు, మైదా, ఈ 2, మిల్క్ కూడా. సో ఈ 3 కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సాల్ట్ అండ్ రైస్ ఏమో లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనము బాడీ అనేది షుగర్ పేషెంట్స్కి పర్టికులర్గా ఎంటీ స్టమక్ అనేది ఉండకూడదు, హెవీగా తినకూడదు. సో తక్కువ అంటే క్వాంటిటీ తక్కువ సఫిషియెంట్గా మనకు ఆకలేసినప్పుడు ఆకలి తీరేంత వరకు తినాలి, హెవీగా తినకూడదు. అండ్ ఫాస్టింగ్ అనేది కూడా ఎక్కువ చేయకూడదు. సో ఇది మెయిన్గా పాటించాలి. సో రోజుకి 4-5 సార్లు తిన్నా పర్వాలేదు. అంటే ఫ్రీక్వెంట్లీ ఏంటంటే ఆకలి వేసింది, సపోజ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ మధ్యలో ఆకలి అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తాగడం, లేదంటే ఒక చిన్న ఫ్రూట్ ఏదన్నా జామకాయ కానీ యాపిల్ కానీ ఇలాంటివి ఏదన్నా మనం కొద్దిగా క్వాంటిటీ తీసుకోవచ్చు, ఎక్కువ తినకూడదు అది కూడా. సో ఫ్రూట్స్ అనేది డయాబెటీస్ వాళ్ళు తినొచ్చు, కానీ ఎలా అంటే ఎంటీ స్టమక్లు తినాలి. చాలా మంది ఏంటంటే లంచ్ చేయంగానే ఫ్రూట్స్ తినేయడము ఇలాంటివి చేస్తారు కాబట్టి షుగర్ పెరుగుతుంది. అండ్ దెన్ వాకింగ్కి వస్తే మామూలుగా బ్రిస్క్ వాక్ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎంటీ స్టమక్లో చాలా మంచిది. అండ్ లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత ఇంట్లోనే స్లోగా ఒక 15-20 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ వాకింగ్ చేస్తే షుగర్ లెవెల్స్ అనేది పెరగకుండా కంట్రోల్ ఉంటుంది. సో ఇది తిన్న తర్వాత వాకింగ్ అనేది షుగర్ పేషెంట్స్కి ప్లస్ ఒబేస్గా ఉన్న వాళ్ళకి, పొట్ట తగ్గాలనుకున్న వాళ్ళకి చాలా మంచిది. సో ఇది ఒకటి మెయింటైన్ చేయండి. సో షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.